జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సుఖీభవ హాల్లో తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు అలిశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ నటుడు బలగం సత్తన్న మాట్లాడుతూ అలిశెట్టి రచనలు అక్షర దీపికలని కొనియాడారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కవులు కళాకారులు సాహితీవేత్తలకు నిలయమన్నారు. అలిశెట్టి రచనలు పీడిత ప్రజల పక్షాన నిలిచాయని ఆయన పేరు మీదుగా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ, డాక్టర్ పొన్నం రవిచంద్ర, గాయకుడు మురళీ మధు, డాక్టర్ రాధా కుసుమ తదితరులకు అలిశెట్టి తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, ప్రోగ్రాం కన్వీనర్ ఏవిఎన్ రాజు, సంధానకర్తలు మద్దెల సరోజన, అనిత, లక్కరాజు, శ్రీలక్ష్మి, జమున పాల్గొన్నారు. సమాజంలో ఉన్న కుళ్ళుబోత్తనాన్ని కానీ రాజకీయ ప్రగల్భాలకు పోయి సమాజానికి చేటు చేసే వాళ్ళని కానీ ఎత్తి చూపుతూ ప్రజల్ని మేల్కోవాలి, సమాజాన్ని మేల్కొల్పాలనే సదుద్దేశంతో ఆయన చిన్న చిన్న కవితా రూపంలో అంటే చదవంగానే హత్తుకుపోయేలాగా శరవేగంగా గుండెను తాకి చైతన్యపరిచే విధంగా ఉంటాయి ఆయన కవితలు. అలా ఆ టైంలో ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం అనుకుంటా దాదాపుగా, అప్పటి నుంచి అసలు ఆ కాలంలోనే ఆయన గ్రహించి చిన్న కవితల ద్వారా ప్రజల్లోకి చొచ్చిపోయే విధంగా ఆయన కష్టపడ్డారు. ఈ రోజుల్లో కనుక ఉంటే అసలు అద్భుతంగా పనిచేసేది. మనకున్న ఇప్పుడు పరిస్థితులకు చాలా అద్దం పట్టినట్టుగా ఉండేవి. మనం కోల్పోయినందుకు నిజంగా బాధపడాలి. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆయన రాసిన పుస్తకాలు మనం చదువుతూ ఉండాలి. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటి యువతకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఇంకా ఎంతో పేరు రావాలి, ఇంకా ఎందరిలోనూ ఆయన నిలిచిపోయేలాగా మన ప్రభుత్వం తరపున కానీ ప్రజల తరపున కానీ ఇంకా ముందుకు తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంటుంది. అదంతా చేయాలి. అంతటి గొప్ప మహానుభావుడు.